ఆఫీస్కి 2 రోజులు సెలవు రావడంతో అమ్మా నాన్నలతో గడపడానికి మా ఊరికి బయలుదేరాను. బస్టాండ్కు చేరుకున్న నేను అప్పుడే వచ్చిన బస్సు ఎక్కాను. పరిస్థితి చూస్తే కూర్చోడానికి సీటు దొరికేలా లేదు. అప్పుడే ఒకతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి అతను వేరే దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. అమ్మయ్యా అనుకుంటూ అతనికి థ్యాంక్స్ చెప్పి అక్కడ కూర్చున్నాను. నాకు సీటు ఇచ్చిన అతనికి పక్కనే ఒక అతను లేవడంతో అతను ఆ సీట్లో కూర్చోవడం జరిగింది. ఇంతలో వేరే అతను బస్సు ఎక్కడంతో అతను లేచి నిలబడి మళ్ళీ అతని సీటు వచ్చిన అతనికి ఇచ్చాడు. ఇలా అతను తర్వాత 4-5 స్థానాలలో అందరికీ అలాగనే అతడు కూర్చున్న సీటు ఇవ్వడం చూస్తూ ఉన్నాను. ఇదంతా గమనిస్తున్న నేను చివరి స్టేజీలో బస్సు దిగబోయే ముందు అతనితో మాట్లాడాను. నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటు వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని అడిగాను. అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. నేను ఏమీ చదువుకోలేదు, డబ్బున్నవాణ్ణి కూడా కాదు, కూలీ పనులు చేసుకునేవాణ్ణి. ఏ విధంగానూ ఎవరికీ ఏమీ ఇయ్యలేకపోయాను. అందువలన నేను రోజు ఈ పని చేస్తున్నాను. ఈ పని తేలిక కూడా అన్నాడు. కూలీ చేసుకునే నాకు నిలబడడం కష్టం కాదు. నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు కృతజ్ఞతలు చెప్తారు. ఎవరికీ ఏమీ ఇవ్వలేని నాకు ఈ తృప్తి చాలు. ఆ తృప్తితో నాకు సుఖంగా నిద్రపడుతుంది అన్నాడు. నాకు నోటంట మాట రాలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది వారికి గిఫ్ట్తో సమానమే. ఎదుటి వాళ్ళకి ఇవ్వాలంటే మన దగ్గర ఏమీ లేకపోయినా ఇవ్వచ్చు అని అతన్ని చూసి తెలుసుకున్నాను. మనం ధనవంతులం, స్థితిమంతులం అయితేనే ఒకళ్లకు ఇవ్వగలం అనుకోవడం తప్పు. ఇచ్చే మనసున్న ఎవరైనా ధనవంతుడే అని అతన్ని చూశాక తెలుసుకున్నాను. ఒకరికి ఇవ్వడంలో గల సంతృప్తి మరెందులోనూ రాదని అర్థమైంది. మిత్రులారా, దయచేసి సేవా గుణాన్ని, సంతృప్తిని పిల్లలలో అలవర్చండి. మనం కూడా అలవర్చుకునే ప్రయత్నం చేద్దాం. మానవ సేవే మాధవ సేవగా తరిద్దాం. థ్యాంక్ యూ. మీ పద్మజ.